వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. చావా కన్ఫ్యూజన్ ఏంటి? చావాలో కన్ఫ్యూజన్ ఏంటి అంటే, చావా అనే సినిమా ఈ సంవత్సరం సరిగ్గా ఒక 10 రోజుల క్రితం వచ్చింది. అంటే ఫిబ్రవరి 14వ తేదీ మన ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీసును కొల్లగొడుతూ ఉంది. కేవలం మన ఇండియాలో రెండవ వారాంతం పూర్తయ్యే సమయానికి, అంటే 10 రోజులు పూర్తయ్యేటప్పటికి 330 కోట్ల రూపాయల పైనే నెట్ కలెక్షన్ సాధించి ఒక రికార్డు సృష్టించింది. పుష్ప 2 తర్వాత సెకండ్ వీకెండ్ అంటే శుక్ర, శని, ఆదివారం, రెండో వారంలో వచ్చిన శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో 100 కోట్ల నెట్ను సాధించినటువంటి ఏకైక సినిమా అది వరకు పుష్ప 2 అయితే, ఇప్పుడు దాని తర్వాత ఆ రికార్డు సాధించినటువంటి సినిమాగా ఇప్పుడు చావా కూడా ఆ రికార్డు పుట్టల్లోకి ఎక్కింది. సో రాబోయే రోజుల్లో ఆ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రెండో వారంలో వచ్చినటువంటి శనివారం 44 కోట్లు, ఆదివారం 41 కోట్లు నెట్ సాధించి ఒక చరిత్ర సృష్టించింది. సో అంతకుముందు శుక్రవారం కూడా 20 కోట్ల రూపాయల పైనే అది వసూలు చేసింది. ఇలా మొత్తంగా చూసుకుంటే రెండవ వారాంతం, నాట్ వారాంతం అంటే 3 రోజుల వారాంతం ఏదైతే ఉందో అది పూర్తయ్యే టైంకి 330 కోట్ల పైనే సాధించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 400 కోట్ల రూపాయల గ్రాస్ పైనే వసూలు చేసి ఇక అనేక సరికొత్త రికార్డులు సృష్టించడానికి దూసుకువెళ్తుంది. అయితే ఇప్పుడు మరి కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే, ఈ చావా అనుకొని చాలామంది వేరే సినిమా పోస్టర్లని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అంటే పొరబడుతున్నారు. అక్కడ కనిపిస్తుంది విక్కీ కౌశల లేకపోతే మరొక యాక్టరా అనేది కూడా గమనించుకోకుండా శివరాయంచ చావా అనేటువంటి మరాఠీ సినిమా పోస్టర్లని ఇప్పుడు మనకి సోషల్ మీడియా వ్యాప్తంగా ఈవెన్ చాలామంది మెయిన్ స్ట్రీమ్లో కూడా ఆ పోస్టర్లని, కొంతమంది డిజిటల్ ఎడిషన్స్ చూసుకుంటే ఆ డిజిటల్ ఎడిషన్స్లో చావా అనే ఈ సినిమా, మామూలుగా అయితే విక్కీ కౌశల్ సినిమాకు బదులుగా ఆ శివరాయంచ చావాకి సంబంధించినటువంటి ఆ పోస్టర్ని పంచుకోవటం మనకి కనిపిస్తూ ఉంది, షేర్ చేయడం కనిపిస్తూ ఉంది, పబ్లిష్ చేయడం కనిపిస్తూ ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా చావాకి, శివరాయంచ చావాకి తేడా తెలియకుండా ఇదే రెండు ఒకటే సినిమా అన్నట్లుగా కొంతమంది ఆ పోస్టర్ని షేర్ చేస్తూ ఉన్నారు. సో రాసేదేమో విక్కీ కౌశల్కి సంబంధించినటువంటి లక్ష్మణ్ ఊటేకర్ రూపొందించినటువంటి చావా సినిమా విశేషాలు రాస్తూ, ఫోటో చూసేటప్పటికి అంటే కొత్తగా కనిపించేటప్పటికి రెగ్యులర్గా కాకుండా ఒక కొత్త పోస్టర్ని పరిచయం చేద్దామనే అత్యుత్సాహంలో భూషణ్ పాటిల్ అనే మరాఠీ నటుడు టైటిల్ రోల్ పోషించినటువంటి ఆ పోస్టర్ని షేర్ చేస్తున్నారు. అందులో అతను ఒక పెద్ద పులితో ఫైట్ చేస్తూ దాని నోటిని చీలుస్తున్నటువంటి స్టిల్ కనిపిస్తూ ఉంది. అందులో మనం చూసాం చావా సినిమాలో సింహంతో సంభాజీ మహారాజ్ ఫైట్ చేయటం చూసాం. తను సింహం నోటిని చీల్చివేసే ఆ సీన్ ఏదైతే ఉందో అది చాలా ఉద్వేగభరితంగా వచ్చిందని చెప్పేసి మనం అందరం కూడా అక్కడ సంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని కొనియాడాం. మరి ఏదైతే ఇప్పుడు కన్ఫ్యూజన్ కారణమవుతుందో ఆ సినిమా మేము ఎప్పుడు వినలేదే దాని సంగతులు, అది ఎప్పుడు వచ్చింది అని చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి అది శివరాయంచ చావా అనే సినిమా గత ఏడాది అంటే 2024 ఫిబ్రవరి 16న అక్కడ మహారాష్ట్రలో విడుదలైంది. అది అంటే చిన్న సినిమా కింద లెక్క. బాక్స్ ఆఫీస్ దగ్గర అది 20 కోట్ల రూపాయలు చూస్తే, మామూలుగా వికీపీడియాలో అది 16 కోట్ల రూపాయల దాకా వసూలు చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఆ క్యారెక్టర్ చేసింది భూషణ్ పాటిల్ అనేటువంటి నటుడు. మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులైనటువంటి 2 నటులు అందులో కనిపిస్తారు మనకి. రాహుల్ దేవ్ మన తెలుగు సినిమాల్లో పలు సినిమాల్లో విలన్గా యాక్ట్ చేశాడు రాహుల్ దేవ్. అతను అందులో ఒక కాకర్ ఖాన్ అనే ఒక క్యారెక్టర్ని
చేశాడు. అలాగే రవి కాలే, సో ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కనిపిస్తుంటాడు. అతను కూడా మరాఠీ యాక్టరే. అతను కూడా ఒక కీలకమైనటువంటి పాత్రలో కనిపిస్తాడు. అలాగే ధర్మాధికారి అనే ఆయన ఈ సినిమాలో ఔరంగజేబ్ క్యారెక్టర్ పోషించాడు శివరాంచి చావాలో. అదే విక్కీ కౌశల్ చావాలో చూస్తే ఆ క్యారెక్టర్ని ఔరంగజేబ్ గారిని అక్షయ్ ఖన్నా చేయటం మనం చూసాం. సో ఈ చావాని మనం ఇప్పుడు అందరం కూడా రికార్డులకు ఎక్కినటువంటి చావా ఏదైతుందో దాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తే, మరి శివరాంచి చావాని ఎవరు డైరెక్ట్ చేశారంటే దాన్ని దీపక్ లంజేకర్ అనే డైరెక్టరు ఆ సినిమాని రూపొందించాడు. సో అంటే రెండు సినిమాలకి దేనికి సంబంధమే లేదు. ఆర్టిస్టులు వేరే, డైరెక్టర్లు వేరే. అదొక చిన్న సినిమా, కేవలం మరాఠీ భాషలో రూపొందించినటువంటి సినిమా అది. ఈ చావా వచ్చి హిందీలో తీశారు. యాక్చువల్గా ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినట్లయితే ఈవెన్ తెలుగులో కూడా, తెలుగు కానీ మిగతా భాషల్లో కానీ ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించి ఉండేది అని ఇప్పుడు చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కాకపోతే మరి ఈ కథని దక్షిణాది వారు ఆదరిస్తారా లేదా అనే ఒక సందేహంతో నిర్మాతలు కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేసినట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ చూపించినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, అలాగే యేసుబాయి క్యారెక్టర్లో రష్మిక మందన్న, అలాగే ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా, వీళ్ళ ముగ్గురు కూడా ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. సో అట్లాగే శివరాంచి చావా మనకు ఎక్కువగా తెలియదు. అందుగురించి అంటే ఆ సినిమా అంతవరకు ఆ మరాఠా రీజియన్లో మాత్రమే రిలీజ్ అవటం వల్ల మిగతా ప్రపంచానికి తెలియకుండా పోయింది. కానీ ఇప్పుడు అది ఓటీటీలోకి వస్తూ ఉండటం వల్ల మళ్ళీ ఇప్పుడు తెర మీదకు వచ్చిందని చెప్పాలి. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు శివరాంచి చావా అనే సినిమా అందుబాటులో ఉంది. సో అక్కడ అది అంటే ఈ ఒరిజినల్ ఇప్పుడు మనం హిందీ చావాని అదే అనుకొని కొంతమంది ఆ శివరాంచి చావాని కూడా చూస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కాకపోతే విక్కీ కౌశల్ అతని పర్ఫార్మెన్స్ ఇంకా వేరే లెవెల్లో ఉంది అని చెప్పేసి అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ భూషణ్ పాటిల్ సైతం ఆ సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో చాలా బాగా చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడ తృప్తి అనే ఆమె యేసుబాయ్ క్యారెక్టర్ చేశారు. సో ఆమె అంతగా పాపులర్ కాని ఆర్టిస్టు. సో మన దగ్గర అయితే రష్మిక మందన్న దేశంలోనే అత్యధిక జనాదరణ కలిగినటువంటి ఆర్టిస్టుల్లో, ఫిమేల్ ఆర్టిస్టులో ఒకరనే సంగతి నేను చెప్పాల్సిన పని లేదు. నేషనల్ క్రష్గా కూడా ఆమెని పిలుస్తూ ఉన్నారు. సో అట్లా ఒక రకంగా చెప్పాలంటే చావా వేరు, శివరాంచి చావా వేరు. కానీ ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో రెండు ఒకే చావా అనుకొని కొంతమంది ఆ శివరాంచి చావా పోస్టర్ని ఈ చావా పోస్టర్ల కింద ఆ మ్యాటర్తో పాటు కొంతమంది దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు, పబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ తొలగించుకుంటే చావా వేరు, శివరాంచి చావా వేరు అనే విషయం తెలుసుకుంటే మాత్రం ఈ కన్ఫ్యూజన్కి తావుండదు. ప్రస్తుతం శివరాంచి చావా చూడాలనుకునే వాళ్ళు ఓటీటీలో, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు విక్కీ కౌశల్ చావా అయితే ఓటీటీలోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఎందుకంటే అది ఇంకా థియేట్రికల్గా చాలా బాగా ఆడుతుంది. పెద్ద బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకు తెలుసు. సో మేబీ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మన ముందుకి ఈ చావా వచ్చే అవకాశం ఉంది. ఇది అంటే చావా వేరు, శివరాంచి చావా వేరు అనే విషయం. శివరాంచి చావా ఏమో టైగర్తో ఫైట్ చేస్తే మన ఈ చావా ఏమో విక్కీ కౌశల్ చావా ఏమో ఇక్కడ మనకి లేదు. కానీ ఆయన సినిమాలో సింహంతో తలపడతాడు. సో ఆ తేడా అయితే ఉంది రెండు సినిమాల మధ్య. సో రెండు ఒకటి కాదు. ఈ కన్ఫ్యూజన్కి తావు లేకుండా రెండు వేరు వేరు అని చెప్పేసి ప్రేక్షకులు గుర్తించాలి.